నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సమైక్య నినాదాలతో మారుమ్రోగిన గాంధీ విగ్రహ కూడలి। ఢిల్లీ పెద్దలకు సద్బుద్ధిని ప్రసాదించాలని బాపూజీకి ఉద్యమకారుల విజ్ఞప్తి। జాతిపితకు ఘన నివాళి। నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికే కారాగారాలు। పరివర్తన చెందండి, సమాజంలో మంచి పౌరులుగా రాణించండి। ఖైదీల సంక్షేమ దినోత్సవ వేడుకల్లో 3వ అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు। సమైక్య రాష్ట్ర సాధనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం। వేర్పాటువాదుల నైజాన్ని బయటపెడతాం, జాతి ఐక్యతను కాపాడుతాం। 48 గంటల దీక్షలో భూమన కరుణాకర్ రెడ్డి। ఏ త్యాగానికైనా సిద్ధమే, ఉద్యమానికి భంగపాటు కల్పిస్తే గ్రహపాటే। చిత్తూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్ హెచ్చరిక। వినూత్న రీతిలో నిరసన। సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేరా? రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ ను చింపేస్తానంటే పునఃసమీక్ష। ఢిల్లీ పెద్దలకు సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి హెచ్చరిక। గాంధేయవాదంలో సేవా కార్యక్రమాలతో నిరసన। వార్తల్లోని వివరాలు। సమైక్యాంధ్ర రాష్ట్ర సాధన కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధపడతానని, సీమాంధ్రుల ఉద్యమాన్ని చులకన చేసి అవమానిస్తే అది తెలంగాణ వాదుల గ్రహపాటేనని చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ అన్నారు। ఆయన ప్రజాప్రతినిధి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు, మరోవైపు ప్రముఖ సినీ నటులు। పార్లమెంటు ఆవరణలో కొరడాతో కొట్టుకున్న కృష్ణుడి వేషాన్ని ధరించి తెలుగు జాతి కీర్తిని వినిపించిన, ఇందిరాగాంధీ మాస్క్ ధరించి సోనియా గాంధీకి కనువిప్పు కలిగించాలని చూసినా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కులదేవత చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మకు సపరాలు సమర్పించినా, ఏం చేసినా సమైక్య రాష్ట్ర సాధన కోసమే। అలాగే బాపూజీ 147వ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి రాష్ట్రాన్ని కాపాడాలంటూ బామ్మ వేషధారి అయి విన్నవించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు। ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు। సమైక్యాంధ్ర చెప్తా ఉన్నారు, అందరూ జరిగిందే ఏమయ్యా డీకే అరుణ మంత్రి ఉన్నది, కూతుర్ని ఆడిచ్చింది నెల్లూరులో, గీతారెడ్డి మంత్రి ఉన్నది, ఎవరిని చేసుకునింది? మొగుడు కర్నూలు కదా, ఇప్పుడు వదిలేస్తాడు ఇప్పుడు గీతారెడ్డిని? కేటీఆర్ అంట, కేటీఆర్ ఆయన ఎన్టీఆర్ అని పేరు పెట్టుకున్నాడు మన వాళ్ళ పేరు। అంతేకాదు ఆయన భార్య దేవురా, ఒరిజినల్ కాకినాడ, వాళ్ళ భార్య చదువుకుంది గుంటూరులో। ఇట్లా చేస్తా ఉన్నారు, ఇప్పుడు కాకుంటే పోయి సెటిల్ అయినారు హైదరాబాద్లో। ఇప్పుడు పిల్లలు మాత్రం కావాలా సీమాంధ్రలో, మొగుళ్ళు మాత్రం కావాలా, సపరేట్ అయిపోవాలా? మనం అది ఏంది నాయన వీళ్ళు మాట్లాడేది? ఏమన్నా ఒప్పుకోవచ్చునా మనం అని నేను చెప్పేది? అందుకని మూసుకొని అందరూ గమ్మన ఉండండి। విభజన అన్నారనుకో మూసి పండు రాలిపోతానైనా మా ఆయన చచ్చిపోయాడు, లేకుంటే అందరిని సావదొక్కుంటాడు। జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సమైక్యవాదులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు। విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యత కోసం గాంధేయవాదంలో వినూత్న నిరసన కార్యక్రమాలను చేపట్టారు। మబ్బు యువసేన ఆధ్వర్యంలో బుధవారం గాంధీజీ జయంతి సందర్భంగా స్థానిక ప్రసూతి ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భవానీ హాజరై బాలింతలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ, సీమాంధ్రులు గాంధేయవాదాన్ని అనుసరిస్తున్నారు కాబట్టే శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని అన్నారు। ఇంకా సహనాన్ని పరీక్షించాలని కాలయాపన చేయడం మంచిది కాదని ఢిల్లీ పెద్దలను హెచ్చరించారు। కేబినెట్లో ఆమోదానికి సిద్ధంగా ఉన్న ఆర్డినెన్స్నే పునఃసమీక్ష చేయడానికి పూనుకున్న కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసిలో తీసుకున్న విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించలేదా అని ప్రశ్నించారు। తండ్రి స్థానంలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సీమాంధ్రలో ఉద్యమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు। ఈ కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు మించల్ జనార్దన్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ, రమేష్, వెంకటేశ్వర్లు, రాజా, కార్యకర్తలు, మబ్బు అభిమానులు పాల్గొన్నారు। మంచి ప్రయత్నం చేద్దామనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। గాంధీ జయంతి సందర్భంగా సమైక్యవాదులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం నిరసనలు ఎన్ని విధాలుగా మనం తెలియజేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయే పరిస్థితి లేనందువల్ల మీరందరూ కూడా కార్యక్రమాలు అనేటివి ఇప్పటి వరకు ఈ ఉద్యమంలో పాలు పంచుకొని గాంధీ షాపుల యజమానులు కానీ, అలాగే థియేటర్ యాజమాన్యం కానీ,
లేదంటే హోటల్స్ యాజమాన్యం కానీ వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి దానిపైన రాహుల్ గాంధీ గారు ఒక విమర్శ చేశారని చెప్పని పునఃసమీక్షిస్తామని చెప్పేసి మాట్లాడుతూ క్యాబినెట్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించే పరిస్థితిలో ఉంటే చిన్న సంస్థ అయిన CWCలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పునఃసమీక్షించరు అని మేము ప్రధానంగా ప్రశ్నిస్తున్నాం. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్యాంకు పాలక మండలి చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు మున్రామయ్య, బాలసుబ్రహ్మణ్యం, రామూర్తి రాయల్, వాణి, భాష, జయకుమార్, బ్యాంకు ఉద్యోగులు హాజరై గాంధీజీ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యాత్రికులకు, నిరుపేదలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ అహింసను ఆయుధంగా చేసుకుని తెల్ల దొరలను తరిమి కొట్టిన గొప్ప నాయకుడు బాపూజీ అని, ఆయన ఉద్యమ స్ఫూర్తితోనే వేర్పాటువాదుల దుశ్చర్యలను తిప్పికొట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలుగు జాతి ఐక్యతను కాపాడుకోవాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. అనంతరం డైరెక్టర్ వాణి మాట్లాడుతూ గాంధీజీవి సిద్ధాంతాలు కావని, దేశ పౌరులకు మార్గదర్శకాలని అన్నారు. గాంధీజీ ఆశయాలను నెరవేర్చాలంటే ఆయన నిర్దేశించిన మార్గాన్ని యువత అనుసరిస్తే చాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు జాతిపితకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పీసీసీ కార్యదర్శి ఊకా విజయ్ కుమార్, కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి, నగర అధ్యక్షుడు నాగభూషణం పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడిచి సమైక్యాంధ్రను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కూడా ఆయన ఆశయాలు ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతున్నాయి. మనం కూడా ఆయన ఆశయాలతో నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ మనం పూర్తిగా సఫలం కాలేదు. ఈరోజు రాష్ట్రంలో విభజన సత్వం ఒక మహా పోరాటంగా తయారై సీమాంధ్ర ప్రజలకు నిద్ర లేకుండా చూస్తుంది. మహాత్మా ఎప్పుడైనా నువ్వు ఢిల్లీలో ఆదేశించి వాళ్లకు కనువిప్పు కలిగించి సమైక్యాంధ్రను పాటించాలని, విశాలాంధ్ర అంతా తిరుగుబాటాడే ప్రజలంతా ఒకటిగా ఉండాలని. అలాగే భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు అక్షయ్ కుమార్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత యావత్ ప్రపంచానికి మార్గదర్శకులని కొనియాడారు. కాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, జిల్లా నాయకుడు సురా సుధాకర్ రెడ్డి, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బీసీ కృష్ణ యాదవ్, నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు పుష్పావతి తదితరులు గాంధీ తాతకు నివాళులర్పించారు. బాపూజీ ఆశయాలను తుంగలో తొక్కిన ఘనత కాంగ్రెస్దేనని దుయ్యబట్టారు. గాంధీ పేరు పెట్టుకున్న సోనియా గాంధీ ఆ పేరుకు మచ్చ తెచ్చి దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే సమైక్యవాది ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మునిసుబ్రహ్మణ్యం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయులు జాతిపిత అని కీర్తించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అప్పుడే గాంధీజీకి నిజమైన నివాళులర్పించిన వారం అవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నాయకుడు ప్రకాష్, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా చింతామోహన్ గారికి చెప్తున్నాం, మేము గాంధీ జయంతి సందర్భంగా దయచేసి అయ్యా 120 సంవత్సరాలు అయింది మన తిరుపతి, ఇప్పటికి 60,000 ఇండ్లు లేవు. 120 సంవత్సరాలుగా 60,000 ఇండ్లు లేవు. 3 నెలల్లో నువ్వు 1,00,000 ఇండ్లు ఇస్తానంటున్నావు. వార్డుకి 1000 నుండి 2,000 ఇండ్లు ఇస్తాను. ఇది సాధ్యం కానటువంటి విషయం. దయచేసి మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పి మళ్ళీ ప్రజలు మోసం చేయొద్దని, గాంధీ జయంతి రోజైనా నిజాలు చెప్పండి అని మేము మరొకసారి తెలియజేస్తూ, ఉద్యమం ఇంతటితో ఆగేటువంటి విషయం కాదు. ఇది ఉవ్వెత్తున ఇంకా భవిష్యత్తులో లేస్తూ విభజన ప్రకటన వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమం ఏ విధంగా సాగుతుందని. గాంధీ జయంతి సందర్భంగా సమైక్యవాదులు వివిధ రూపాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపట్టి సమైక్య వాణిని వినిపించారు. నగరపాలక సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమంలో భాగంగా గాంధీ జయంతి వేడుకలను నడి రోడ్డులో నిర్వహించి నిరసన తెలిపారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశభక్తి గీతాలతో పాటు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వేర్పాటువాదులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని బాపూజీని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు వర్మ, సేతు మాధవ్, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు బండి మధుసూదన్ రెడ్డి, జనార్దన్, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే తిరుపతిలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాపూజీ సిద్ధాంతాలను, సూక్తులను ప్లకార్డులపై ప్రదర్శిస్తూ నోటికి రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో శాప్స్ నాయకులు
రాజారెడ్డి, వెంకటేశ్వర్లు, రఫీ, వివేక్, రంజిత్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతిలోని గాంధీ విగ్రహం కూడలి సమైక్య నినాదాలతో దద్దరిల్లిపోయింది. సమైక్యవాదులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రార్థించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సమైక్యవాదుల నిరసనలు, మానవహారాలు, ప్రదర్శనల నడుమ జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న బాపూజీ విగ్రహం వద్ద ఎన్జీఓలు, ఉద్యోగ జేఏసీ నాయకులు, టీటీడీ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని మానవహారం, అర్ధనగ్న ప్రదర్శన, ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు వారంతా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రార్థించారు. నాడు స్వరాజ్య స్థాపన కోసం మహాత్మాగాంధీ తన ప్రాణాలను పణంగా పెట్టారని ఉద్యోగ జేఏసీ నాయకులు గుర్తు చేశారు. నేడు సోనియా గాంధీ తన కుమారుణ్ణి దేశ ప్రధాని చేయడం కోసం తెలుగు ప్రజలను బలి పశువులను చేశారని మండిపడ్డారు. ఇది ఆమెకు తగదని సమైక్యాంధ్ర ప్రకటన చేసి తెలుగు జాతి అభ్యున్నతికి పాటుపడాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబానికి మచ్చ తెచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని మున్సిపల్ ఉద్యోగ సంఘం ఆరోపించింది. గాంధీజీ సిద్ధాంతాలను ఖాతరు చేయకుండా భారత జాతికి తలవంపులు తెచ్చేలా ఇటలీ సోనియా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, నాయకులు నరసింహనాయుడు, మున్సిపల్ ఉద్యోగ సంఘం జేఏసీ నాయకులు వర్మ తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్రలో 6 కోట్ల మంది ప్రజలు 2 నెలలుగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని బీసీ జేఏసీ నాయకులు బీజీ కృష్ణ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతి బాలాజీ కాలనీలో బీసీ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆటో డ్రైవర్లు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యూనియన్ గౌరవాధ్యక్షులు బీజీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాజకీయ పరిణితి లేని కొడుకును దేశ ప్రధాని చేయడానికి ఇటలీ వనిత సోనియా గాంధీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్త భర్తకు రాని దుర్బుద్ధి సోనియాకు రావడం దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్ లాంటి రాజకీయ నిరుద్యోగి కోసం అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు జాతిని విడగొడితే సహించేది లేదన్నారు. సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సీమాంధ్రుల పౌరుషాన్ని చెవిచూడాల్సి ఉంటుందని, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయకండి హెచ్చరించారు. 64 రోజులుగా శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నామని, గాంధేయ మార్గంలో అహింసాయుతంగా పోరాటం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు అశోక్ సమ్రాట్ యాదవ్, యార్లపల్లి గోపి, నరసింహాచారి, సురేష్ బాబు, హేమంత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం మహారక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్వి యూనివర్సిటీ జేఏసీ నాయకులు నాగేష్ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రక్తాన్ని చూసిన ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 4వ తేదీన స్థానిక ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఎస్వి యూనివర్సిటీ జేఏసీ దీక్షా శిబిరం వద్ద సమైక్యాంధ్ర కోసం మహారక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రక్తదానం చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ వంతు సహకరించాలని సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. జయంతి, వర్ధంతి రోజుల్లో నివాళులర్పిస్తే గాంధీజీ ఆత్మ శాంతించదని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక ఎంఆర్పల్లి, ఎల్బీ నగర్లో కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి హాజరై ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు కరుణాకర్ రెడ్డి, సకలారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో మహోన్నతమైన వ్యక్తుల్లో బాపూజీ ఒకరని, ఆయన జన్మించిన దేశంలో మనం పుట్టడం మన అదృష్టమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన గాంధీజీ స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు గడుస్తున్నా గాంధీజీ ఆశయాలను నెరవేర్చడంలో పౌరులుగా మనం విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. జయంతి, వర్ధంతి రోజుల్లో నివాళులర్పించి చేతులు దులుపుకోకుండా బాపూజీ ఆశయ సాధన కోసం కృషి చేసి నిజమైన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. పీసీ రాయల్ సేవలు అభినందనీయమని ప్రశంసించారు. పెద్ద పిలిగ్రిమ్ సెంటర్ అయినటువంటి మన తిరుపతిలోనైనా మద్యపాన నిషేధం చేసేటైతే బాగుంటుందని ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అది మనందరం కూడా సహకరించి ఆ దిశగా పయనించాల్సినటువంటి విషయం. పల్లెటూరులు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన చెప్పాడు. మరి దాదాపు 60-70% నివాసం ఉన్నటువంటి పల్లెటూళ్ళను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి, రూరల్ ఏరియాస్ను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. మరి అలాంటిది పల్లెటూర్లు ఖాళీ చేసి ఇవాళ పట్టణాలకు వచ్చి రకరకాల ప్రోగ్రామ్స్తో కేంద్రీకరణ, పట్టణ కేంద్రీకరణ సౌకర్యాల గురించి మనం కొట్లాడి సాధించుకుంటూ ఉన్నాం. అంతకుముందు దాత కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయల్ మాట్లాడుతూ 2004లో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్టుని ఏర్పాటు చేసి అప్పటి నుండి ప్రతి ఏడు గాంధీ వర్ధంతి, జయంతి, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఇతర ముఖ్య దినాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏం కావాలని చేసే దానికోసం ఈ యొక్క ట్రస్ట్ స్థాపించబడ్డారు.
ఈ ట్రస్ట్ వల్ల మేము 2004 నుంచి మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో కార్యక్రమాలు ఎంతో మందికి సహాయం చేసాం. ప్రతి లాస్ట్ కూడా మన ఆగస్ట్ 15th అక్షయ క్షేత్రంలో వాళ్ళకి ఏదో కావాలంటే ఫ్రీజర్ అవి కావాలంటే ఇచ్చాం. అలాగే ఎవరీ డే రోజు అయితేమి, తర్వాత అంతకుముందు జనవరికి అయితేమి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అవకాశం ఇదే కాకుండా ఇంకా కూడా మంచి కార్యక్రమాలు, మీకు కావాల్సిన వస్తువులు అవి కూడా సప్లై చేసేదానికో లేదా సహాయం చేసేదానికోసం ముందుంటామని చెప్పి. అనంతరం ఎల్బీ నగర్లో సుమారు 500 మంది నిరుపేద మహిళలకు ట్రస్ట్ తరపున అతిథుల చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి, ఎన్ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నగేష్, శ్రీనివాసమూర్తి, మధుసూదన్ రెడ్డి, రఫీ, శ్రీదేవి, కాలనీ మహిళలు పాల్గొన్నారు. రాజకీయ సంక్షోభంతోనే సమైక్య రాష్ట్రాన్ని సాధించవచ్చునని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వీరికి మద్దతుగా తిరుమల టీడీపీ నేతలు బుధవారం రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు నీలం బాలాజీ, దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో సోనియా గాంధీ జపం చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించినప్పుడే ఢిల్లీ పెద్దలు దిగి వస్తారన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని సూచించారు. సమైక్య రాష్ట్రాన్ని సాధించేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ రిలే దీక్షల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న తన 2 కుమార్తెలను కాపాడుకోవడం కోసం దయగల దాతలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలంటూ ఓ బాధిత తండ్రి మీడియాను ఆశ్రయించారు. వాయిల్పాడు మండలానికి చెందిన వెంకటరమణ గత 10 సంవత్సరాలుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాంట్రాక్టర్ వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు 2 కుమార్తెలు. ఆ 2 చిన్నారులు 3 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత వారికి రికెట్స్ అనే బోన్స్ వ్యాధి సోకి అంగవైకల్యులుగా తయారయ్యారు. వారిని సాధారణ స్థితికి తీసుకురావాలని ఆ తండ్రి శస్త్రచికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. 7 ఏళ్లుగా స్థానిక బడ్స్లో తాత్కాలికంగా చికిత్స చేయిస్తూ కాలం గడుపుతున్నాడు. ప్రస్తుతం పెద్ద పాప వయసు 16 సంవత్సరాలు, చిన్న పాప వయసు 14 సంవత్సరాలు. వారిని కంటికి రెప్పలా చూసుకుంటానని బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించాడు. బాధిత తండ్రి వెంకటరమణ తన కుమార్తెలకు మెరుగైన వైద్యం అందిస్తే వారు కోరుకుంటారని, దయగల దాతలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాతలు 986662 53437 అనే నంబర్కు ఫోన్ చేసి ఆర్థిక సహాయాన్ని అందించగలరని కోరారు. చిన్న కుటుంబం, అందరిలాగే సాధారణ జీవితం. హమాలీగా జీవితాన్ని ప్రారంభించారు. ఒడిదుడుకులను అధిగమించారు. శ్రమను ఆయుధంగా చేసుకుని విజయాన్ని బానిసగా మార్చి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలంటూ అంచెలంచెలుగా తను ఎంచుకున్న రంగంలో రాణిస్తూ నిఘర్విగా పేరు గడించిన వ్యక్తి కట్టా జయరాం యాదవ్. 15 సంవత్సరాల క్రితం ప్రజాసేవకు అంకితమైన ఆయనకు పదవులు అలంకారప్రాయం కాదు. పదవులకే అలంకారప్రాయమయ్యారంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం జయరాం ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డాయి. హమాలీ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఆకర్షితులైన కట్టా జయరాం యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తిరుపతి ఓబీసీ సెల్ విభాగం అధ్యక్షులుగా, ఆ తర్వాత తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు డైరెక్టర్గా నియమించింది. నమ్ముకున్న వారికి మేలు చేస్తూ, పదవులకు న్యాయం చేస్తూ సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాయలసీమ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్లో పదవులను అలంకరించారు. అనంతరం మహానేత దుర్మరణంతో కలత చెందిన ఆయన వైఎస్ సువర్ణ పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంతోనే సాధ్యమని నమ్మి తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా వారి సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజాసేవలో తరించేవారు. ప్రజాభిష్టం మేరకు సమైక్యాంధ్ర సాధన కోసం కేబుల్ ఆపరేటర్స్ అండ్ ఎంఎస్ఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు రిలే దీక్షలో పాల్గొన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలుపుతూ తనదైన శైలిలో ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. క్రమశిక్షణ, నిబద్ధతను గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను నగర బీసీసీఎల్ విభాగం కన్వీనర్గా నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు పన్నుతున్న కేంద్ర మంత్రి చిదంబరంపై తమిళ ప్రజలు ఒత్తిడి చేయాలనే లక్ష్యంతో ఒకరోజు పాటు చెన్నై నగరానికి తెలుగు గంగ నీటిని అడ్డుకునే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాప్స్ పిలుపునిచ్చింది.
బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాప్స్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం రాజారెడ్డి మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తమిళ ప్రజల దాహార్తిని తీర్చడానికి తెలుగు గంగ నీటిని మద్రాసు నగరానికి మళ్లించి సహకరిస్తే ప్రస్తుతం ఆ రాష్ట్ర నేత కేంద్ర మంత్రి చిదంబరం మన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నుతున్నారని, చిదంబరం వైఖరిని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రజలే ఆయనపై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో చెన్నై నగరానికి తెలుగు గంగ నీటిని అడ్డుకోనున్నామని, ఈ నెల 7వ తారీఖున శ్రీకాళహస్తి సమీపంలోని కిల్లిపూడిలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. అనంతరం చలో కిల్లిపూడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో శాప్స్ నాయకులు ఆనంద నాయుడు, రఫీ, వివేక్, హర్నాథ్ శర్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని కోల్పోయినాం, నీళ్లను కోల్పోయినాం. ఈ రోజు తాగే నీళ్లను కూడా ఈ ప్రాంతం ఎడారిగా మారుతున్నా కూడా విభజన ప్రక్రియ మీరు చేసుకోండి, మా ప్రాంతం ఎడారైనా పర్లేదు, మీరు బాగుంటే చాలనే మంచితత్వాన్ని ఇంతవరకు చూపించాం. కానీ ఇంకా మీద ఖచ్చితంగా ఈ తెలుగు గంగ నీళ్లను ఆపేదానికి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిగా మేము ముందరకు వచ్చాం. ఒక రోజు ప్రక్రియగా ఈరోజు కొనసాగిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ తీసుకోకపోతే ఈ కార్యక్రమాన్ని మరింత బలపరిచి ఖచ్చితంగా తమిళనాడులో కూడా పోయి మీ నీళ్లు ఆపింది ఈ చిదంబరమే అనే భావాన్ని తమిళ ప్రజలు కూడా తెలియజేసి 7వ తేదీ ఉదయం 10 గంటలకి బహిరంగ సభ నాలో పక్కనే ఒక టెంపుల్ ఉంది. టెంపుల్లో బహిరంగ సభ జరుగుతుంది. టెంపుల్ వద్ద ఆ బహిరంగ సభకి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా రావాలని చెప్పి మననే జరిగేటువంటి కొట్టడి కార్యక్రమంలో అన్ని పార్టీ నాయకులు ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మేము కోరేది ఏంటంటే మన ఎంపీ గారు చిత్తమోహన్ గారిని ఏదైతే మన ఈ ప్రాంతంలో రైతులు ప్రజలు కోరుకుంటున్నారో వారు కూడా రావాలని చెప్పి ముఖ్యంగా మీరు రైతులు కూడా కోరుకోవడం జరుగుతుంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ జేఏసీ నాయకులు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి ప్రారంభమై గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. జాతిపిత 147వ జయంతి సందర్భంగా విద్యుత్ ఉద్యోగ కార్మికులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రాన్ని సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేపట్టి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమానికి మద్దతుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద శాప్స్ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వీరికి సంఘీభంగా తిరుమల తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఉద్యమానికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించి నిరసన తెలిపారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని మొక్కలు చేయాలని చూస్తే సహించబోమని అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. మహాత్ములను ఆదర్శంగా తీసుకొని అహింసా మార్గంలో పయనిస్తూ మంచి పౌరులుగా గుర్తింపు పొందాలని 3వ అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ఖైదీల సంక్షేమ దినోత్సవం, జాతిపిత 145వ జయంతిని పురస్కరించుకొని బుధవారం తిరుపతిలోని ప్రత్యేక ఉపకారాగారంలో తిరుపతి సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3వ అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ పెంపకం లోపం కారణంగా కొంతమంది కొన్ని పరిస్థితుల్లో చెడు మార్గంలో పయనించి జైలు జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. నేరాన్ని ద్వేషించాలే తప్ప నేరస్తులను కాదని పేర్కొన్నారు. నేరస్తులను సమాజానికి దూరంగా ఉంచితే వారి ప్రవర్తనలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో జైల్లో ఉంచడం జరుగుతోందని చెప్పారు. జైలు జీవితం అనుభవించి బయటకు వెళ్లిన వారు మంచి పౌరులుగా రాణించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని కాంక్షించారు. త్వరలో తిరుపతిలో జిల్లా కారాగారం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని, ఇదివరకే వాటికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. సమాజానికి కుటుంబ సభ్యులకి ఉద్యోగులు దూరంగా ఉంటే అతనిలో మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ప్రథమంగా ఈ జైలు అనే దాన్ని ఏర్పరచడం జరిగింది. కొంతకాలం పాటు సమాజానికి దూరంగా ఉంచినట్లయితే అతనిలో మానసిక పరివర్తన వస్తుంది. ఆ విధంగా మళ్ళీ సమాజానికి దగ్గరవుతాడు, కుటుంబ సభ్యులకు దగ్గరవుతాడు, పరివర్తన వస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే జైల్లో పెడతారు. కానీ జైల్లో పెట్టి ఏదో వాళ్ళని ఏదో చేయాలనే ఉద్దేశం మాత్రం ఈ నేర స్థుతులు అంటే ఇండియన్ పీనల్ కోడ్లో కానీ ఎక్కడ కానీ ఉండదు. నేరాలని తగ్గించడం కోసం, మీలో మార్పు తీసుకురావడం కోసం మాత్రమే మిమ్మల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. కానీ అంతేగాని మేమైనా ఏదో కక్షతోటో, మేమైనా ద్వేషంతోటో, మేమైనా మిమ్మల్ని ఏదో బాధించాలనే ఉద్దేశంతో కూడా ఈ జైలు ప్రాంగణాలు లేవు.
అనంతరం ఉప కారాగారం సంరక్షణ అధికారి వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక ఉప కారాగారం వార్షిక వ్యయ వివరాలను వెల్లడించారు. 2012-13 సంవత్సరానికి సంబంధించి ఖైదీలకు 25 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, గత ఏడాది 1971 మంది ఖైదీలు ఉప కారాగారానికి రావటం జరిగిందన్నారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 13 లక్షలు ఖర్చు చేశామని, ఈ ఏడాది నుంచి సబ్ జైలుకు ప్రత్యేక ఉపకారాగారంగా హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. నిధులు, సిబ్బంది కొరత లేదని తెలిపారు. జైలు జీవితం గడుపుతున్న వారిలో క్రమశిక్షణ పెంచడానికి ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలతో పాటు ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వృత్తి, విద్యను బోధిస్తున్నామని చెప్పారు. చిత్తూరులో మహిళా జైలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. మనకు మన జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో జరగబడుతున్నటువంటి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రతి నెల ఇక్కడ జైలు అదాలతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జైలు అదాలతుల ద్వారా దాదాపు ఈ సంవత్సరం మనకు 40 మంది ఖైదీలు ఇక్కడి నుంచి జైలు అదాలతులలో విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు ఈ స్పెషల్ సబ్ జైలు ప్రత్యేక ఉపకారాగారం తిరుపతికి సంబంధించి 25 లక్షల బడ్జెట్ ని ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. ఖైదీల యొక్క వారి ఆహారము మరియు వారి యొక్క సదుపాయాలు, సిబ్బంది యొక్క జీవిత భత్యాలు మినహాయించి కేవలం ఖైదీలకు మాత్రమే 25 లక్షల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరం మనము ఖర్చు చేయడం జరిగింది. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖైదీలకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేసి స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సిటీ ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, రంగప్ప, ప్రభాకర్ రావు పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా సమాజం కొనసాగాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంక్షించారని ఎస్సీ ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ పరమశివన్ తెలిపారు. బుధవారం న్యూ బాలాజీ కాలనీలోని యూత్ హాస్టల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ స్వీకార అవగాహన సదస్సును నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌతమ బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ పరమశివన్ మాట్లాడుతూ 1956 అక్టోబర్ 14న నాగపూర్ దీక్షా భూమిలో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ తర్వాత హిందువుగా కాకుండా బౌద్ధ ఉపాసకుడిగా మరణించాడని తెలిపారు. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థను ఒక్క బౌద్ధం మాత్రమే బద్దలు కొట్టగలదని అంబేద్కర్ ప్రగాఢ విశ్వాసమని పేర్కొన్నారు. బాబాసాహెబ్ దేశీయ ధర్మమైన బౌద్ధ ధర్మాన్ని సమాజం ముందుకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రతి మతం కూడా కొంత మేరకు మూఢ విశ్వాసాలతో నిండి దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని కొనసాగుతున్నాయని, ఒక్క బౌద్ధ ధర్మం మాత్రమే మనిషిని కేంద్రంగా చేసి మనిషి ఉన్నతికి పాటుపడుతుందని దళితుల ఆశాజ్యోతిని విశ్వసించారని గుర్తు చేశారు. ఈ సదస్సులో ఆ ఐకాస నాయకులు డేవిడ్ రాజు, ప్రభు, మధు, ప్రసాద్ రావు, నాగేశ్వరరావు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ ఊరికే చెప్పేలేదు మతాన్ని నుంచి మనకి ఒక మతంలాగా వెళ్ళాలని. మనం ఏ మతంలో అయితే ఉన్నామో, అది హిందూ మతంలో అయితే ఉన్నామో, ఆ మతంలో నిన్ను ఆ మతస్థుడిగా చూడడం లేదు, నిన్ను ఆ మతస్థుడిగా నిన్ను గౌరవించడం లేదు, ఆ మతంలో సమానత్వం లేదు, సోదరత్వం లేదు, సౌభ్రాతృత్వం లేదు అని బాబాసాహెబ్ ఆయన అనుభవించి ఈ యొక్క దళిత జాతికి విముక్తి కావాలంటే వీళ్ళు ఈ హిందూ మతాన్ని వెంటనే విడనాడి ఇంక వేరే మతంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆయనకి 1935 లైలా మహాసభలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించడం జరిగింది. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకేసి సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయనుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో 48 గంటల పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. పవిత్ర పుణ్యప్రదేశమైన తిరుపతిలో రాష్ట్ర సమైక్యత కోసం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తుడా కార్యాలయం వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే దీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా జగన్ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి శాసనసభ్యులు భూమన 48 గంటల పాటు నిరసన దీక్షకు పూనుకున్నారు. ఆయనకు పలువురు సంఘీభావం తెలిపారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే వైఎస్ఆర్సీపీ ధ్యేయమన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీలోని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. వేర్పాటువాదుల కుయుక్తులను ఆటకట్టించి ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించి సమైక్యాంధ్రను సాధిస్తామని నినదించారు.
అంతకుముందు ఎమ్మెల్యే జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన మార్గంలో నడిచి విచ్ఛిన్నకర శక్తులకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మానవత్వాన్ని ప్రబోధించినటువంటి మహానాయకుడు, ఏ ఒక్కరి అభ్యంతరాలు లేకుండా సర్వజన ఆమోదం పొందినటువంటి మహానుభావుడు అయినటువంటి గాంధీ పుట్టినరోజు మనకందరికీ కూడా నిజమైనటువంటి పండుగ రోజు. చాలా గర్వంగా మనం గాంధీ గారు జన్మించినటువంటి దేశంలో పుట్టినాము అని చెప్పుకోవటానికి ఆనందపడవలసినటువంటి సందర్భం. ఈ రిలే దీక్షలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులుగూరు ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్, పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఎస్కే బాబు, ఎంవీఎస్ మణి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతిని పురస్కరించుకుని పీసీసీ ఎస్సీసెల్ విభాగం సమన్వయకర్త సుబ్బరామయ్య పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం తిరుపతిలోని కుష్టు వ్యాధిగ్రస్తుల ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఆహార పదార్థాలను అందజేశారు. బాపూజీ జయంతిని పురస్కరించుకుని సుబ్బరామయ్య సుమారు 100 మందికి పండ్లు, ఆహార పదార్థాలను పంచిపెట్టారు. మహాత్ముని త్యాగాలు, ఆశయాలు ఆదర్శప్రాయమని, వారు చూపిన శాంతి బాటలో పయనించి సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుబ్బరామయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం, జార్జ్ ముల్లీర్, హేమలత, శ్రీనివాసులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 18 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 23, 100 రూపాయల గదులు 41, 500 రూపాయల గదులు 17, 600 రూపాయల గదులు 14 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 202, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 268 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను గురువారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,735 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,780 రూపాయలు. వెండి 1 కిలో ధర 48,750 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 52 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమైక్య నినాదాలతో మారుమ్రోగిన గాంధీ విగ్రహ కూడలి. ఢిల్లీ పెద్దలకు సద్బుద్ధిని ప్రసాదించాలని బాపూజీకి ఉద్యమకారుల విజ్ఞప్తి. జాతిపితకు ఘన నివాళి. నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికే కారాగారాలు. పరివర్తన చెందండి, సమాజంలో మంచి పౌరులుగా రాణించండి. ఖైదీల సంక్షేమ దినోత్సవ వేడుకల్లో 3వ అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు. సమైక్య రాష్ట్ర సాధనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. వేర్పాటువాదుల నైజాన్ని బయట పెడతాం, జాతి ఐక్యతను కాపాడుతాం. 48 గంటల దీక్షలో భూమన కరుణాకర్ రెడ్డి. ఏ త్యాగానికైనా సిద్ధమే, ఉద్యమానికి భంగపాటు కల్పిస్తే గ్రహపాటే. చిత్తూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్ హెచ్చరిక. వినూత్న రీతిలో నిరసన. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేరా? రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ ను చింపేస్తానంటే పునఃసమీక్ష. ఢిల్లీ పెద్దలకు సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి హెచ్చరిక. గాంధేయవాదంలో సేవా కార్యక్రమాలతో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.